హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వినాయక చవితి రోజు మనం చేసుకునే ప్రసాదాలు ఒక 8 రకాలు చూపించబోతున్నానండి. అన్నీ కూడా చాలా సింపుల్‌గా చేసుకోగలిగే ప్రసాదాలు. సో, లేట్ చేయకుండా ఒక్కొక్కటి చూద్దాము ఎలా తయారు చేసుకోవాలో. ఇవన్నీ కూడా చాలా సింపుల్‌గా చేసుకోగలిగే రెసిపీస్ అండి. ఎవరైనా కూడా చేసేయొచ్చనమాట. సో, వాటిల్లో ముందుగా ఒక 8 రకాలు చూపిస్తున్నానని చెప్పాను కదా! సో, ముందుగా వచ్చేసి కుడుములు, ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాము. మెయిన్ అవే కదా వినాయక చవితి అంటే. సో, ముందుగా ఈ కుడుములు, ఉండ్రాళ్ళు ఇవి స్వీట్ కుడుములు, ఉండ్రాళ్ళండి. సో, ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసమైతే మనకి ఒక పావు కప్పు శనగపప్పు, అలాగే ఒక కప్పు బెల్లం, ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే కావాల్సొస్తాయండి. ముందుగా శనగపప్పుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని, ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుని కరిగించుకోవాలి బెల్లాన్ని. ఇది ఫాస్ట్‌గానే కరిగిపోతుందండి. ఒక 4 to 5 మినిట్స్ పడుతుంది అంతే. ఇలా కరిగించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పిండి అట్లాగే నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారే యాడ్ చేయకూడదండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని ఇది కూడా ఉడుకుతూ ఉంటుంది దీంతో పాటు, పిండితో పాటు. సో, ఇలా మొత్తం కూడా కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. రైస్ ఫ్లోర్ త్వరగా పీల్చేసుకుంటుంది అన్నమాట వాటర్ని. సో, ఇప్పుడు మనకి స్వీట్ పాకంలో ఉడుకుతుంది కాబట్టి ఈ రైస్ ఫ్లోర్కి కూడా స్వీట్ అనేది పడుతుందన్నమాట. సో, ఇలా మొత్తం కూడా కలిపేసేయండి. ఇలా మిక్స్ చేసుకుంటూ లో నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకి కొంచెం గట్టి పడుతుందండి. అప్పటి వరకు ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. గట్టి పడడం అంటే మరీ గట్టిగా అయిపోకూడదు. మీరు ఒకసారి చెక్ చేశారంటే కనుక రౌండ్ బాల్ లాగా అవుతుంది. అలా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో, ఒకసారి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఒకసారి ఇలా చెక్ చేసి చూడండి. సో, ఉండవుతుంది కదా! సో, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వీటిల్ని ఇదే పిండితో కుడుములు, ఉండ్రాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. సో, ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉండగానే స్టార్ట్ చేసేయండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది షేప్ అనేది. సో, ముందుగా ఉండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, జస్ట్ ఇలా రౌండ్‌గా చేసుకుంటే ఇవే ఉండ్రాళ్ళండి. అంటే వీటిని ఇంకా ఉడికించాలి. సో, ఇప్పుడు ఉండ్రాళ్ళు అయితే ఇలా రౌండ్‌గా చేసేసుకుంటాం కదా! అదే కుడుములు అయితే గనక కొంచెం ఎక్కువగా తీసుకోండి. పిండిని ఉండ్రాయి కంటే దీనికి కొంచెం ఎక్కువగా తీసుకుని జస్ట్ ఇలా రౌండ్ బాల్ లాగా చేసి ఇలా ప్రెస్ చేయడమే. ఇలా మీకు కావాల్సిన సైజులో అయితే చేసుకోండి. సో, నేను ఈ సైజులో అయితే చేస్తున్నాను. ఇలా రౌండ్గా అన్నీ కూడా చేసేసి పెట్టుకోండి, కుడుములు, ఉండ్రాళ్ళు కూడా. సో, ఇలా అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా! సో, ఆ ప్లేట్లలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని అది మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి. ఈ మొత్తాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి ఉడికించేటప్పుడు కుడుము అనేది అంటుకోకుండా ఉంటుందండి ప్లేట్లకి. సో, ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని ఇప్పుడు కుడుములు, ఉండ్రాళ్ళు కూడా మనం ఒకేసారి ఉడికించేసుకోవచ్చు. సో, వీటినేమో ఇక్కడ పెట్టేసేయండి. అట్లాగే ఉండ్రాళ్ళనేమో ఇలా పెట్టేసేయండి. అలాగే నెక్స్ట్ ప్లేట్లో కూడా ఇలా యాడ్ చేసేసుకోవడమే. మీకు ఎన్నైతే వస్తే అన్నీ పెట్టేసుకోవచ్చు. నేనైతే పాన్ లాంటి కుక్కర్లో ఉడికిస్తున్నానండి. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకుని ఇప్పుడు కుక్కర్లోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్లను ఇలా పెట్టేసేయండి. ఎన్ని ప్లేట్లు ఉంటే ఈ పాన్ టైప్లో దాంట్లో అయితే ఒక 3 ప్లేట్స్ అయితే పడతాయండి. సో, నాకైతే 2 కదా వచ్చింది. సో, ఈ 2 కూడా పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇది ప్రెషర్ వస్తూ ఉంటుందండి. ఆ ప్రెషర్ ఎప్పుడైతే ఆగిపోతుందో చూస్తున్నారు కదా, ఇలా ప్రెషర్ అయితే వస్తూ ఉంటుంది. ఆ ప్రెషర్ ఆగిపోయినప్పుడు ఉడికిపోయినట్టు అనమాట. సో, ఒక 20 మినిట్స్ తర్వాత ఉడికిపోయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయండి కుడుములు, ఉండ్రాళ్ళు కూడా.
సేమ్ మనం ఇడ్లీ ఎలా అయితే కుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇది. ఆ వాటర్ అన్నీ కూడా అయిపోయే వరకు కుక్ అవుతాయి అంతే. సో అంతేనండి, కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది. మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ కూడా వస్తాయి. సో ఇది వచ్చి మన ఫస్ట్ రెసిపీ. అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చలిమిడి వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అందులో ముందుగా వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం పెసరపప్పు తీసుకుని నీట్గా క్లీన్ చేసి నానబెట్టుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని ఒక 1 అవర్ టు 2 అవర్స్ పాటు నానాలి ఇది. సో మనకి ఒక 2 అవర్స్ తర్వాత అయితే రెడీ అయిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా నానిపోతుంది. ఈ వాటర్ అన్నీ కూడా తీసేసి ఇలా పెట్టుకోవడమే. సో వడపప్పు అయిపోయినట్టేనండి. ఇప్పుడు చలిమిడి చూద్దాము. దానికోసం 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు బెల్లము, ఒక 1.5 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ బెల్లాన్ని నలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. అది పొడిలాగా ఉంటే ఓకే, కొంచెం గడ్డలుగా ఉంటే ఇలా నలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనకి చలిమిడి కన్సిస్టెన్సీ లాగా రావాలి. దీన్ని పచ్చి చలిమిడి అంటారండి. మనం నైవేద్యం కోసం ఇదే పెడతామన్నమాట. సో ఇది మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకున్నారంటే చలిమిడి రెడీ అయిపోతుంది. సో అంతేనండి. అలాగే పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం 1 స్పూన్ మిరియాలు, అలాగే ఒక 4 ఇలాచీ తీసుకోండి. ముందుగా మిరియాలని వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అట్లాగే ఇలాచీని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్కి అండి మెజర్మెంట్స్ చెప్తాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయొచ్చు. సో ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక 100 గ్రాములు ఉంటుందండి ఇది బెల్లం, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయాక ఒకసారి వడపోసేసేయండి. ఏమన్నా ఇంప్యూరిటీస్, బెల్లంలో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉన్నా కూడా ఉండిపోతాయి. సో ఇలా వడపోసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి అండ్ అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకొని మళ్ళీ వడపోసేయండి. మనకి ఆ మిరియాలు పొడి అదంతా కూడా ఏం తగలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం నలగొట్టి పెట్టుకున్న ఇలాచీ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకోండి. సో అన్నీ కూడా రెడీ అయిపోయాయండి. మనం నైవేద్యం పెట్టేసుకోవడమే ఇంకా. సో వడపప్పు, చలిమిడి, పానకం చూసారు కదా. అట్లాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గారెలు. ఈ గారెలు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. కాకపోతే మనం ముందు రోజే పిండి అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది, ముందు రోజు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒక 2 కప్పుల సాయి మినపప్పు తీసుకుని వాటర్ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ యాడ్ చేసి 8 గంటల పాటు నాననివ్వాలి. అది నానిపోయిన తర్వాత గ్రైండర్లో, మీరు మిక్సీ అయినా కూడా చేసుకోవచ్చండి, బట్ గ్రైండర్లో అయితే మనకి సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట గారెలు. సో ముందుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోండి. పచ్చిమిరపకాయలు అప్పుడు పర్ఫెక్ట్గా నలిగిపోతాయి అన్నమాట ముందు యాడ్ చేస్తే. ఆ తర్వాత పప్పు యాడ్ చేసుకోండి. పప్పు యాడ్ చేసుకుని అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా నీరైతే వస్తుంది కదా, సో పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది అన్నమాట. అలాగే సాల్ట్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలాగా. సో మనకి పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలండి, అప్పుడే మనకి గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా గట్టిగా అయితే గ్రైండ్ చేసుకోండి. సో నేను దీన్ని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇలా పిండి తీసేసుకున్న తర్వాత వెంటనే మనం చేసేసుకోవాలండి, లేకపోతే పిండి కండ్రెక్కిపోతుంది. నేనైతే చేతిలో చేసే అలవాటు అనమాట. మీరు కవర్ మీద అయినా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా చేతికి తడి అప్లై చేసుకుని ఇలా వడలాగా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోవడమే. మీకు కనుక కవర్ మీద చేసే అలవాటు ఉంటే కవర్ మీద అయినా కూడా చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ ప్రాసెస్ అయితే కనుక ఒకళ్ళే ఉన్నప్పుడు ఈజీగా ఉంటుందండి, అంటే వేయడం తీయడం లాగా ఉంటుందన్నమాట. సో ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకుని బోత్ సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్నారంటే
గారెలు రెడీ అయిపోతాయి. వీటిని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. సో మన ఇంకో ప్రసాదం రెసిపీ కూడా చూసేసారు కదా. అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పూర్ణాలు. వీటిని పూర్ణం బూరెలు అని కూడా అంటారు. ఇది నేను 2 స్టెప్స్లో చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్యాటర్ రెడీ చేసుకోవాలి. పైన పూత ఉంటుంది కదా, అది రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక 2 కప్పుల మినప్పప్పు, అలాగే ఒక 4 కప్పుల రైస్ యాడ్ చేసుకోండి. సేమ్ మనకి దోసల పిండి ఎలా అయితే ఉంటుందో అలాగేనండి. ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ యాడ్ చేసి ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 6 గంటల తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది మిక్సీ అయినా చేసుకోవచ్చు, గ్రైండర్లో అయినా కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా కూడా బాగానే ఉంటుంది ఈ పిండి. సో ఇలా గ్రైండర్లోకి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా. ఉప్పు కూడా యాడ్ చేసుకుని, ఇది మరీ లూజ్గా ఉండకూడదండి పిండి. సో మీరు కొంచెం గట్టిగానే వేసుకోండి. కావాలంటే కొంచెం వాటర్ తర్వాత అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా తీసుకుని మీకు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక సాల్ట్ అయితే వేయలేదు, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరీ గట్టిగా, మరీ లూజ్గా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా అది మనకి పర్ఫెక్ట్గా పట్టాలన్నమాట బాల్కి, మనం లోపల పెట్టే స్వీట్కి. సో ఇప్పుడు ఒకటి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి లోపల పెట్టే స్వీట్ రెడీ చేసుకుందాము. దానికోసం 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. తీసుకుని వాటర్ యాడ్ చేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత కుక్కర్లోకి పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా కొంచెం మెత్తగా కుక్ అయిపోతాయండి. వాటిని ఇలా మ్యాష్ చేసేసుకోండి. ఇలా పూర్తిగా మ్యాష్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. మనం 1 కప్పుతో తీసుకున్నాం కదా శనగపప్పు, సో సేమ్ కప్పుతో 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని 2 కూడా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కుక్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. అది బెల్లం అనేది నీరు వస్తుంది కదా, సో 2 కలిపి ఉడుకుతాయి అన్నమాట. ఇది మనకి ఉండ ఫామ్ అవ్వాలి. సో అలా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో రెడీ అయిపోయినట్టేనండి. అది కొంచెం వేడిగా ఉండగానే ఇలా రౌండ్ బాల్స్ అయితే చేసేసుకోండి. షేప్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అప్పుడు మీకు ఒకవేళ అప్పుడు మెత్తగా ఉన్నా కూడా కొంతసేపటికి గట్టి పడతాయి ఆ బాల్స్. సో చేసేసుకోవచ్చు. సో ఇలా అన్నీ కూడా చేసేసి పెట్టేసుకోండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని, ఇప్పుడు ఈ బాల్ ఉంది కదా దీన్ని ఇలా ఈ బ్యాటర్లోకి డిప్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు. సో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నామంటే మన పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి. సో అన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి. చూసారు కదా, ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇలా ఫ్రై అయిపోగానే తీసి పక్కన పెట్టుకోవడమే. అంతేనండి, పూర్ణాలు రెడీ అయిపోయినట్టే. అలాగే నెక్స్ట్ ప్రసాదం పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా కొద్దిగా చింతపండు తీసుకుని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని. ఈలోపు రైస్ని పొడి పొడిగా ఇలా ఉడికించి పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఈ చింతపండు నుంచి జ్యూస్ తీసుకోండి. ఇలా తీసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇది కొంచెం ఉడికే వరకు ఉడికించుకోవాలండి. అలాగే 2 స్పూన్ల సాల్ట్ లేదంటే మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా బెల్లం, 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి తురిమింది. యాడ్ చేసుకుని ఇలా కొంచెం గట్టిపడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 1/2 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ పెప్పర్, ఒక 1/2 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుని మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. సో అలా మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని
ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ కదా, మరీ మిక్సీ జార్లో అయితే నలగదు కదా, సో నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ అండి, అంటే కొంచెమే పడుతుంది అన్నమాట, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇదైతే కంపల్సరీ యాడ్ చేస్తారు మనకి టెంపుల్లో పెట్టే పులిహోరలో, ప్రసాదం పులిహోరలో. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడరు అండ్ అలాగే ఈ టామరిన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఓ టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు యాడ్ చేసుకుని అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండగానే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా క్రిస్ప్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు. ఇలా ఫ్రై చేసుకుని తిరగమూతని ఒక 5 మినిట్స్ పాటు ఆరనివ్వండి. అది ఆరాక రైస్లో కలుపుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే ప్రసాదం పులిహోర రెడీ అయిపోతుంది. అలాగే ఇప్పుడు పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయి అన్నమాట దీనికి. అండ్ విరిగిపోకుండా పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను బెల్లంతో. దానికోసం ముందుగా ఒక కప్ రైస్ తీసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు ఒక బౌల్లోకి ఒక 4 కప్స్ మిల్క్ తీసుకోండి. అలాగే ఒక 2 కప్స్ వాటర్ తీసుకోండి. అన్నీ కూడా సేమ్ కప్తో మెజర్మెంట్స్ చెప్తానండి. ఆ పాలు కాగుతూ ఉంటాయి. ఈలోపు ఒక బౌల్లోకి 3/4 కప్ బెల్లం యాడ్ చేసుకుని ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి ఆ బెల్లాన్ని ఇలా కరిగించేసుకోవాలి కంప్లీట్గా. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకుని అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ 2 వెరైటీస్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇంకేమన్నా ఉన్నా కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు కూడా చక్కగా కాగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోండి. నానబెట్టాం కాబట్టి ఈజీగానే కుక్ అవుతుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఆల్మోస్ట్ ఒక 80% వరకు అయిందండి. యాక్చువల్గా మీకు లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇదైతే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా జాగరీ వాటర్, ఆ వాటర్ యాడ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే యాడ్ చేసుకోవాలండి బెల్లాన్ని, లేదంటే పాలు విరిగిపోతాయి. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నారంటే మన పరమాన్నం రెడీ అయిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఎందుకు తీసుకోవాలి అంటే 1 అవర్ తర్వాత ఇంకా గట్టిపడిపోతుందండి. చూపిస్తాను అది కూడా ఎలా అయిపోతుందో. అండ్ 1 అవర్ తర్వాత ఇలా గట్టిపడిపోయింది. ఇంకొంచెం టైంకి ఇంకొంచెం గట్టిపడుతుంది అనమాట. సో అందుకే ఆ కన్సిస్టెన్సీలో తీసుకున్నామంటే సరిపోతుంది. సో అంతేనండి, రెడీ అయిపోయినట్టే పరమాన్నం. అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు. ఇలా మీడియం సైజ్ కొబ్బరికాయలు 2 తీసుకుంటున్నాను. వీటిల్ని ఇలా చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీరు తురిమైనా చేసుకోవచ్చు. ఎలా చేసినా బాగానే ఉంటుంది. ఇదైతే ఈజీగా అయిపోతుందని ఇలా మిక్సీలో చేసేసాను. సో ఇలా గ్రైండ్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని పొయ్యి మీద, ప్యాన్ మీద ఇది యాడ్ చేసుకోండి మనం గ్రైండ్ చేసిన కొబ్బరిని. అలాగే ఒక 100 గ్రామ్స్ బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేస్తూ కలిపేసేయండి అంతా కూడా. ఆ బెల్లం అది నీరది వస్తుంది కదా, సో అదంతా కూడా కరిగిపోయి మొత్తం మనకి బాల్స్ చేయడానికి వీలుగా రెడీ అవుతుంది అదంతా కూడా. సో ఇలా అయిపోతుందండి. ఇలా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి బాల్స్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో కొంచెం జాగ్రత్తగా చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి బాల్స్ కూడా.
ఒకవేళ మీకు సరిగ్గా రాకపోతుంటే కొంచెం నెయ్యి చేతికి రాసుకుని చేయండి, అప్పుడు ఈజీగా వస్తాయి. సో ఇలా అన్నీ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. సో చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి ఉండలు. సో కొబ్బరి ఉండలు రెడీ అయిపోయి, అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం టెంపుల్ స్టైల్లో. మనకి గుళ్ళో పెట్టే ప్రసాదంలానే ఉంటుందండి టేస్ట్. గుళ్ళో పెట్టే ప్రసాదం అందరికీ కూడా ఇష్టం కదా, బాగా ఇష్టంగా తింటాం కదా జనరల్గా. సో దాన్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా అన్నాన్ని ఇలా కొంచెం మీరు నార్మల్గా వేసుకునే వాటర్ కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా వండుకుని ఇలా వేడిగా ఉండగానే ఇలా మెదిపేసేయండి రైస్ని. ఇలా మెదిపేసి ఇప్పుడు ఇందులోకి 1 కప్ రైస్కి 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకుని మొత్తం కూడా ఇలా మెదిపేసేయండి అన్నాన్ని. పాలు కూడా వేడి పాలు యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, మొత్తం పీల్ చేసుకుంటుందండి పాలని రైస్. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. పెరుగు పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, ఎందుకంటే కొంచెం సేపటికి ఇంకొంచెం గట్టిపడుతుంది. అలాగే సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే తురిమిన అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే పెప్పర్ అండ్ అలాగే కరివేపాకు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపును పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుని కొంతసేపు ఆరనివ్వండి, ఒక 5 మినిట్స్ పాటు. ఒక 5 మినిట్స్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నామంటే మన టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.